అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఏ తెగుళ్ళు సమీపించనీయక ఏ కీడైనా దరి చేరనీయక ఏ తెగుళ్ళు సమీపించనీయక ఏ కీడైనా దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొంది కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొంది కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా హల్లెలూయా మనల్ని ఏ తెగుళ్ళు ఆయన సమీపింపనీయక ఏ కీడైనా దరిచేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు మన ఆత్మలో నెమ్మది కలిగించే వరకు ఆయన మన భారములన్నీ మోసి బాసటగా నిలిచి ఆదరించి ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో స్తుతి మహిమలు ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలంలో ఈ డివోషన్కి కూడి వచ్చిన మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రతి దినము కూడా ఇటు రీతిగా లేఖనాలని పరిశోధించి చదువుకొని నేర్చుకొని ఆత్మలో వాక్యంలో బలపరుచుతున్నటువంటి దేవాది దేవునికి మనము ఎంతైనా కృతజ్ఞతలై ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము ఆ 1వ వచనం నుండి 11వ వచనం వరకు నిన్నటి దినములో ధ్యానించటము జరిగింది. ఈ వచనాలన్నిటినీ కూడా మనకు ఏమి తెలియచేసింది అని అంటే, యేసుక్రీస్తు యొక్క సాదృశ్యమైనటువంటి మరణంలోనూ, యేసుక్రీస్తు యొక్క పాతి పెట్టడం బరియలు చేయటంలోనూ, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానములోనూ మనమందరము కూడా సాదృశ్యములో ఆయనతో కూడా ఐక్యము గలవారమై ఉన్నామన్న విషయాన్ని పౌలు గారు ఎంతో చక్కగా ఆయన తెలియజేశాడు. ఇప్పుడు
క్రైస్తవులమైన మనం, దేవుని పిల్లలమైన మనం ఈ మూడిట్లో ఐక్యం కలిగి ఉన్నాం యేసుతో. చెప్పండి, దేంట్లో? ఆయన శిలువ మరణంలో, ఆయన పాతి పెట్టడంలో, ఆయన తిరిగి లేపబడటంలో మనం ఐక్యముగా ఉన్నాం. హల్లెలూయా. అంటే అర్థం ఏమిటి? మనం ఎందుకు చనిపోయాం? పాపమునకు చనిపోయాం. దేన్ని పాతి పెట్టాం? చనిపోయిన పాపాన్ని పాతి పెట్టాం. మనం ఎలా లేచాం? నూతన జీవం పొందినవారుగా, నూతన జన్మ పొందినవారుగా, నూతన బ్రతుకును బ్రతకడానికి కోసం లేచాం. అలా చనిపోయినటువంటి పాపాన్ని మరలా మన లోపలికి రాకుండా చూసుకోవాలి అన్నదే ఇప్పుడు మనం చదివేటటువంటి లేఖనాలు. ఆమేన్. 12వ వచనం నుండి మనకి ఈరోజు ఎన్ని వచనాలు వీలవుతుందో మనకున్న సమయంలో అన్ని వచనాలని మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. రైట్. కాబట్టి 6వ అధ్యాయము 12వ వచనంలో కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపాన్ని ఏలనీయద్దు. హల్లెలూయా. మొదటి వచనాన్ని గమనించండి. శరీర దురాశలకు లోబడినట్లుగా అంటే ఈ యొక్క దురాశలకు లోనయ్యేది ఏంటంటే శరీరం. చెప్పండి, ఏంది? దురాశలకు ఏడవబడి, మరలు కొల్పబడి, ఆకర్షించబడి లోబడేది ఈ శరీరం. కాబట్టి ఈ శరీరం ఇప్పుడు ఏం చేయబడకూడదంట? లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం అందు పాపాన్ని ఏలనీయద్దు అంటున్నాడు. హల్లెలూయా. ఈ శరీరం మీద ఇక ఏమి ఏలకూడదు? పాపము ఏలకూడదు. ఎందుకు? ఈ పాపం ఉన్న శరీరాన్ని మనం ఏం వేశాం? పాతి పెట్టాం. సిలువ వేశాము, యేసుతో కూడా సాదృశ్యమందు పాతి పెట్టేశాం. అప్పుడు మరలా ఇది ఏం చేయకూడదు? ఏలడానికి శరీరానికి అప్పచెప్పకూడదు, పాపానికి అప్పచెప్పకూడదు శరీరాన్ని. దానికి బదులుగా ఏం చేయాలంట? 13వ వచనంలో, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పచెప్పదు. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పజెప్పుడి. హల్లెలూయా. ఇక్కడ రెండు విషయాలని పౌలు గారు 13వ వచనంలో తెలియజేస్తున్నాడు. మన అవయవాలంటే మన శరీర భాగాల్ని దుర్నీతికి సాధనాలంటే పనిముట్లు. పాపము పనిచేసే పనిముట్టుగా ఈ శరీరాన్ని అప్పచెప్పద్దు, నీతి సాధనాలుగా అప్పచెప్పండి. ఇంతకుముందు మన శరీరాలు పాపానికి పనిముట్టుగా పనిచేసింది. ఆ పనిముట్టుగా పనిచేసిన శరీరాన్ని మీరు సిలువ వేశారు, మీరు మరణింపజేశారు, పాతి పెట్టేశారు. ఇప్పుడు మీరు పాతి పెట్టినటువంటి ఆ శరీరానికి తావు ఇవ్వకుండా ఏం చేయాలంట? పాపం ఏలకుండా ఏమి ఏలాలంటే దేవుడు మనల్ని ఏలాలి. హల్లెలూయా. అందుకే అక్కడ రాయబడింది, మృతుల్లో నుండి మీరు సజీవులు అనుకొని మిమ్మును మీరే ఎవరికి అప్పచెప్పుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఈ పక్క పాపం నిలబడింది, ఈ పక్క దేవుడు ఉన్నాడు. ఒకప్పుడు ఈ పక్క ఉన్నాము, పాపానికి అప్పచెప్పుకున్నాము, పాపంలోనే దొరలాడారు, పాపంలోనే బ్రతికారు. ఇప్పుడు ఆ పాపం నుండి విడుదల చేయడానికి జీసస్ వచ్చాడు మన దగ్గరికి. ఆ పాపంలో నుండి మనల్ని యువతల తట్టుకు తీసుకొచ్చేసాడు. పాపము నుండి అంటే మన శరీరంలో ఉన్న పాపాన్ని, మన శరీరంలో ఉన్న అన్నిటిని తొలగించాడు. శిలువ మరణం ద్వారా ఆయన కడిగి వేశాడు, నీతిమంతులుగా మార్చాడు, పరిశుద్ధులుగా మార్చాడు. ఈ పాపము అనేటటువంటి దాసత్వంలో నుండి ఇప్పుడు క్రీస్తు దగ్గరికి ఈ పక్క వచ్చేసిన నీవు మళ్ళీ ఆ పక్క వెళ్ళొద్దు, మళ్ళీ దానికి అప్పచెప్పొద్దు, దానివైపు చూడొద్దు. దీనివైపే ఇక్కడే ఉండు. నీ మీద ఉన్న పాపం అనే దాన్ని విరిచేశాను. నీవు ఇప్పుడు ఇది ఎవరికి అప్పచెప్పుకోవాలంట? దేవునికి. ఎవరెవరినంటే నిన్ను, నీ యొక్క శరీరాన్ని. శరీరం లోపల 3 భాగాలు ఉంటాయండి. మొదటిది శరీరము కనబడుతుంది,
రెండు కనబడవు. ఒకటి ఏంటంటే ప్రాణము, మూడవది ఆత్మ. ఇది రెండు కనబడవు. హల్లెలూయా చెప్తారా? అది లోపల ఉండేటటువంటివి. ఇవి మనిషికి కనబడవు ఇవి. కానీ ఆ ఆత్మ ప్రాణం ఉందా అనేది ఎలా తెలుస్తుందంటే ఈ శరీరం కదిలినప్పుడు, ఈ శరీరం పనిచేసినప్పుడు తెలుస్తుంది. ఈ శరీరం పని చేయకపోతే ఈ శరీరము చచ్చిపోతుంది. మనము ఆంథ్రోపాలజీలో చదివే మానవ శాస్త్రంలో శరీరం ఏం చేస్తుంది, ఆత్మ ఏం చేస్తుంది, ప్రాణం ఏం చేస్తుంది విడమరిచి ఒక్కొక్కటిగా చదివాము. శరీరం యొక్క పనులేంటి, ఆత్మ యొక్క పనులేంటి, ప్రాణం యొక్క పనులేంటి, ఎలాగే ఈ మూడింటిని దేవుడు ముడిపెట్టాడు దేని చేత, ఈ మూడు ఎందుకు విడిపోతాయి, ఈ మూడిట్లో పాపము దేంట్లో ఏలుతుంది అని అంటే శరీరంలోనే పాపం ఏలేది. ఈ శరీరంలోనే పాపం ఏలేది. అందుకు ఆత్మ చేత శరీరాన్ని లోపరచాలి, ఆత్మ చేత శరీరాన్ని నియంత్రించగలగాలి. కానీ చాలామంది లోపల ఉన్న ఆత్మ చెప్పేటట్లు వినేలేదు. ఏం చేస్తున్నారంటే ఈ శరీరంలో ఏమైతే ఆలోచనలు వస్తాయో దాన్ని మనుషులు అనుసరిస్తున్నారు. అది ఒకప్పుడు అలా అనుసరించాం. కానీ ఈ శరీరాన్ని, ఈ శరీరంలో ఉన్న పాపాన్ని సిలువలో వేసేసి ఉన్నాం. కాబట్టి మీరు ఎట్లా అనుకోవాలంట, నేను ఏం రాయబడింది అక్కడ, మృతుల నుండి సజీవులం అనుకొని, నేను ఆల్రెడీ ఈ శరీరంలో చనిపోయి ఉన్నాను, నేను ఇప్పుడు సజీవుణ్ణి. కాబట్టి ఈ శరీరం ఇప్పుడు ఎవరికిదా నేను అప్పగిస్తా? దేవునికి అప్పగిస్తా. ఇప్పుడు దేవునికి నువ్వు అప్పచెప్పావనుకో, ఈ పాపం నిన్ను ఏం చేయదు, ఏలదు. దేవునికి అప్పచెప్పకుండా తిరిగి పాపానికే వైపు చూసావు, పాపం వైపు అప్పచెప్పావనుకో, మళ్ళీ పాపం ఏలడానికి రెడీగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఈ శరీరం ఇప్పుడు ఎవరికి పనిముట్టుగా వాడాలి, దేవునికా పాపానికా? దేవునికనంటే మీరు దేవునికి అప్పచెప్పుకోవాలి. మీరు ఎవరికి అప్పచెప్తారో అది మిమ్మల్ని వాడుతుంది. ఒకటి రెడీగా ఉంది పాపం, ఇంకొకటి రెడీగా ఉన్నాడు యేసు ప్రభు. నువ్వు నీ యొక్క శరీరాన్ని ఎవరికి ఇస్తావో అది వాడతారు. నీవే ఇప్పుడు సెంటర్లో మనం ఉన్నామండి. యువతల పాపం ఉంది, యువతల జీసస్ ఉన్నాడు. నువ్వు ఎటువైపు నిన్ను ఇస్తావో అది వాడుతుంది. ఎటువైపు నువ్వు నిన్ను అప్పగిస్తే అది వాడుతుంది. చూడండి, ఇంతకుముందు పాపమే మనల్ని ఏం చేసింది? పాపాన్ని మనం ఏం చేసాం? వెతికెళ్ళాం ఫస్ట్. ఇప్పుడు పాపంకి ఒక ఏం కలిగింది? ఒక పరిష్కారం యేసయ్య ఇచ్చాడు. పాపం విడిపించి మనల్ని నిలబెట్టున్నాడు. ఇప్పుడు మనము వెతకడం కాదు, అది వెతుకుతుంది, లేదా మనం వెతుకుతాం. ఇది చేయకూడదు. ఎందుకంటే నువ్వు అనుకోవాలి అప్పుడు, నేను ఆల్రెడీ పాపం కొరకు చనిపోయాను, నేను మరలా ఎక్కడికి వెళ్ళకూడదు, నేను మరలా తప్పి జీవితానికి వెళ్ళకూడదు. ఒకవేళ అప్పుడు తెలియకుండా వెళ్ళాను, ఇప్పుడు నాకు తెలిసిపోయింది ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం అని, ఆ మరణం నిత్య నరకాన్ని తీసుకెళ్ళిపోతుందని. అలాంటి జ్ఞానం నీకు రావాలి, అలాంటి వివేచన నీకు రావాలి. అలా రాకుండా చాలామంది ఉన్నారు. నా కోసం అన్ని పాపాలని యేసయ్య కడిగి వేశాడు. ఇప్పుడు నా శరీరంలో ఏమి ఏలకూడదు, పాపం ఏలకూడదు, నన్ను పరిశుద్ధత ఏలాలి, దేవుడు నన్ను ఏలాలి. ఈ శరీరంలో ఉన్న ఆత్మ ప్రాణము దేవుడిచ్చిందే. మీకు తెలుసా ఈ శరీరాన్ని ఎవరిచ్చారు? తెలుసా మీకు ఈ శరీరాన్ని ఎవరిచ్చారు? మీరు ఒకవేళ అట్లా చెప్తే అమ్మ నాన్న ఇచ్చారని చెప్పొచ్చు మీరు. కానీ అమ్మ గర్భంలో నిర్మించిన వాడును నేనే అన్నాడు దేవుడు. అర్థమైంది? ఇప్పుడు ఆదాముని బొమ్మ చేశాడు, ఆయన నాసికారంధ్రం శ్వాస ఊదాడు, జీవాత్మ అయినాడు. అవ్వని కూడా అట్లే చేశాడు, ఓకే. తర్వాత నుంచి ఆయన చేయలేదనుకుంటారు చాలామంది. కాయిను మళ్ళీ గర్భం ద్వారా పుట్టాడు, ఏబేలు పుట్టాడు, మళ్ళీ అక్కడి నుంచి తల్లి గర్భం ధరించి గర్భంలోనే తయారై పుడుతా వస్తున్నారు. ఆ రోజు నుంచి ఆదాము అవ్వలు మాత్రమే గర్భంలో నుండి రాలేదు. హల్లెలూయా. కానీ అందుకే వాళ్ళకి ఆదాము అవ్వలకి బొడ్డు ఉండదు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? ఆదాము అవ్వకి ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వారు గర్భంలో నుండి రాలే. గర్భంలో నుండి వస్తే తల్లిలో నుండి ఆ బొడ్డు వస్తుందన్నమాట ప్రతి వారికి. హల్లెలూయా. మీరు దేవుని సన్నిధికి వెళ్ళి ఆదాము అవ్వలు ఎవరు కనిపెట్టాలంటే బొడ్డు చూసి కనిపెట్టచ్చు. వీళ్ళు ఆదాము అవ్వలు. హల్లెలూయా. వాళ్ళకి మాత్రమే ఉండవు, మీద అందరికీ బొడ్డు ఉంటుంది. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. అందరు కూడా గర్భంలో నుండి వచ్చిన వారు, కయ్యను మొదలుకొని. అప్పుడు గర్భంలో కూడా చేసేది ఎవరనంట? దేవుడే. దావీదు రాస్తాడు,
నా తల్లి గర్భములో నన్ను నిర్మించుట చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అంటాడు. ఇప్పుడు ఈ శరీరాన్ని స్ట్రక్చర్ చేసేది ఆయనే. ఆ శరీరం లోపల ప్రాణాన్ని ఆత్మను పెట్టింది కూడా ఆయనే. కాబట్టి ఏ జీవి కూడా నేను దేవుని దగ్గర నుంచి రాలేదు, దేవుని చేత చేయబడలేదు అని ఎవ్వడు చెప్పలేడు. ప్రతి వారు దేవుని చేత చేయబడ్డారు. ఈ శరీరం ఆయన ఇచ్చిందే, ఈ ఆత్మ ప్రాణం ఆయన ఇచ్చిందే. అయితే ఆయన ఇచ్చిన దాన్ని తిరిగి ఆయనకు అప్పచెప్పాలి మనం, అంతే. మనం ఏదో కొత్తగా చేయట్లేదు, ఆయనదే ఆయనకు అప్పచెప్పాలి. ఇప్పుడు ఆయన ద్వారానే పుట్టారు కాబట్టి మనుషులు ఆయనకు లోబడాలి, ఆయన చెప్పినట్టు వినాలి. కానీ పాపం చెప్పినట్టు వినడం స్టార్ట్ చేశారు ప్రజలు. అది ఎక్కడ తీసుకెళ్తుంది? నరకాన్ని తీసుకెళ్తుంది. ఈయన ఎక్కడ తీసుకెళ్తాడు? ఆయన ఏడ ఉన్నాడు ఆడికే తీసుకెళ్తాడు, నిత్య జీవానికి. ఇది తెలియలేదు, ఈ వేరియేషన్ తెలియలేదు, ఈ యొక్క పోలికలు మనుషులకు తెలియలేదు, భేదాభిప్రాయాలు తెలియలేదు. అందుకనే పాపంలోనే ఇదే సుఖవంతంగా ఉందని, ఇదే ఎంజాయ్గా ఉందని, ఇదే బాగుందని వాళ్ళ శరీరాన్ని ఎటుబడితే అటు వాడుతూ ఉన్నారు. శరీరాన్ని వాడి పాపం చేస్తే ఆత్మ కూడా పాపం అవుతుంది, ఆత్మ కూడా చెడిపోతుంది, ప్రాణం చెడిపోతుంది. అందువల్లనే అలా పాపం వల్ల చెడిపోయిన ఆత్మ, పాపం వల్ల చెడిపోయిన ప్రాణం నిత్య జీవానికి ఎలా వెళ్తుంది? అదే రక్షణ పొందుకున్నట్లయితే, పాపం నుండి బయటకు వచ్చేసినట్లయితే శరీరంతో పాటు ఆత్మ ప్రాణం కూడా పరిశుద్ధపరచబడుతుంది. కాబట్టి ఇప్పుడు మీ లోపల మిమ్మల్ని ఎవరు ఏలాలి అనేది మీ చేతిలోనే ఉందండి. మీరు ఎవరికి అప్పచెప్పుకోవాలి అనేది మీ చేతిలో ఉందండి. మీరు ఎటువైపు వెళ్ళాలి అనేది మీ చేతిలోనే ఉందండి. చాయిస్ మనకే ఇచ్చాడు దేవుడు. ఆదాము అవ్వలు చేసేటప్పుడు వాళ్ళని రోబోటిక్స్ లాగా చేయలేదండి. లేదా ఒక రిమోట్ కంట్రోల్ ఈయన దగ్గర పెట్టుకొని ఈయన ఎట్లా నొక్కుతాడో అట్లే పోవాలి, అట్లా చేయలేదండి. మనిషికి స్వేచ్ఛనిచ్చాడండి, మనిషికి స్వాతంత్రాన్ని ఇచ్చాడండి. మంచిదేదో చెడ్డదేదో నువ్వే ఏం చేయి, తెలుసుకో, ఫైండ్ అవుట్ చేయి. నువ్వు దానికి తెలుసుకో, మంచిది తెలుసుకో, చెడ్డదేదో తెలుసుకో, చెడ్డది తెలుసుకొని చెడ్డది చెయ్యొద్దు, మంచిది చెయ్యి. అంటే రెండిటికి వేరియేషన్ తెలుసుకునే జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడండి, ఆ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కానీ మనిషి మంచిది తెలుసుకోలేదు, చెడ్డదాన్ని తెలుసుకున్నాడు. అదే పాపం, అదే పాపం. హల్లెలూయా. పాపం అంటే ఏంటి? మంచిదాన్ని కాకుండా చెడ్డదాన్ని నమ్ముకొని దానికి తను అప్పచెప్పేసుకున్నాడు. ఇప్పుడు జీసస్ ఎందుకు వచ్చినాడు? రే అది మంచిది కాదు, అది నీకు ఇలాంటి నష్టాలు కలగజేస్తాయి, మంచిది నేనే రా అని ఆయన మంచివాడుగా మనకు కనబరిచాడు. ఇప్పుడు ఆయనను తెలుసుకోవాలి. ఫస్ట్ ఆయన ఛాన్స్ ఇచ్చాడు, ఈ పక్క ఒకటి పెట్టి ఆ పక్క ఒకటి పెట్టి మంచిదేదో తెలుసుకోని ఇచ్చాడు. కానీ మనిషి మంచిది తెలుసుకోలేదు, పాడు చేసుకున్నాడు తన జీవితాన్ని. అలా పాడైపోయిన జీవితాన్ని వదిలేయకూడదా? మంచిదానికి మళ్ళీ తెలుసుకోలేదు కదా చాయిస్ ఇచ్చేటప్పుడు మంచిదాన్ని. ఇప్పుడు చాయిస్గా జీసస్ వచ్చినాడు, నేనే ఆ మంచి, రండి. హల్లెలూయా. ఇప్పుడు యేసులోకి వచ్చేస్తే ఏమవుతుందంటే ఆ మంచివాడుగా మనం మార్చబడతాం. అది చేయడానికి యేసు లోకానికి వచ్చింది వేరే ఏమి కాదు. మనుషులు చెడు తెలుసుకొని చెడిపోయారు. ఇప్పుడు యేసయ్య మంచిని తెలుసుకొని మంచిగా మార్చడానికి వచ్చినాడు. ఇప్పుడు ఎవరికి ఇస్తారు మీ శరీరాన్ని? ఎవరికి ఇస్తారు మీ జీవితాన్ని? యేసుకా పాపానికా? పాపము నరకాన్ని తీసుకెళ్తుంది, యేసు నన్ను నిత్య జీవాన్ని తీసుకెళ్తాడు. అది మీరు తెలుసుకోండి అన్నాడు. అందుకే ఇక్కడ క్లియర్గా రాస్తున్నాడు, మీ యొక్క శరీరాలను దుర్నీతికి సాధనాలుగా. ఇంతవరకు మన శరీరాల్లో ఏమేమో ఏలింది కదా, దేనికో వాడినాం కదా, పాపానికి, వ్యభిచారానికి, వేశ్యానికి, మందుకి, ఇంకా ఈ శరీరంలో ఏమేమి ఎలా ఇష్టం లేదో వాటన్నిటికీ మనిషి వాడాడు, సాధనంగా పనిచేసింది దానికి. ఇక నుంచి ఏం చేయకూడదు, దానికి విగ్రహారాధనలకి పనిచేసింది ఇది కదా, లోకానికి పనిచేసింది. చేయకూడదు. సాధనం అంటే పనిముట్టుగా పని చేయకూడదు లోకానికి, పాపానికి. కాబట్టి దేవునికి మీ అవయవములను నీతి సాధనములుగా ఎవరికి అప్పచెప్పుకోండి? దేవునికి అప్పచెప్పుడి. 14వ వచనంలో, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఆమేన్. ఇప్పుడు నువ్వు కృపకి లోబడినావు అనుకో, పాపం మీ మీద ఏలుబడి చేయదు. హల్లెలూయా. 15 నుంచి రాస్తున్నాడు ఆ వివరణ. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనగు వారము కామని పాపము చేయుదుమా? అది ఎన్నటికీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును
మీరు దాసులుగా అప్పగించుకొందురు అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని ఆమేన్ హల్లెలూయా. మనుషులు దేనికి లోబడతారో దానికి దాసులు అవుతారు. రెండు ఉన్నాయని చెప్పి ఏ పకోటి ఆ పకోటి. ఆమేన్ హల్లెలూయా. మీరు దేనికి లోబడతారో దానికే దాసులు అవుతారు. ఒక పక్క పాపము, ఇంకొక పక్క నీతి. చెప్పండి, ఒక పక్క పాపము, ఇంకో పక్క నీతి. పాపానికి లోబడితే చావు నిమిత్తము పాపానికంట, నీతి నిమిత్తము విధేయతకు. హల్లెలూయా. చెప్పండి, నీతి నిమిత్తము విధేయత, చావు నిమిత్తము పాపానికి. పాపం వలన చావు, విధేయత వలన నీతి. దేనికి మీరు లోపడతారు? దేనికి మీరు అప్పగిస్తారు మీ శరీరాన్ని? ఎవరికి అప్పచెప్తారు? దేవుడా, నన్ను చేసినవాడు నువ్వే, నన్ను ఇంతకాలం పెంచి పోషిస్తున్నవాడు నువ్వే, నీవే మా తండ్రివి, నీవే మా తల్లివి, నీకే అప్పచెప్తాం, నీకే లోబడతాం. గమనించాలో మాట, ఎవరు లోబడతారంటే ఎవరికి మన శరీరాన్ని అప్పచెప్తామో వాళ్ళకి లోబడతాం. సింపుల్. హల్లెలూయా. ఫస్ట్ అప్పచెప్పాలని చెప్పాడు, తర్వాత లోబడాలని చెప్పాడు. ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. ఎవరికి మనల్ని అప్పచెప్పుంటామో దానికే లోబడతాం. పాపానికి అప్పచెప్పేసి మన శరీరాన్ని దేవునికి లోబడాలంటే కుదురుతుందా? హల్లెలూయా. అర్థమైందమ్మా? కాబట్టి మనము ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. నీతి కలగాలంటే దేవునికి లోబడాలి. మన మన అవయవాలు నీతి సాధనాలుగా ఉపయోగించుకోండి ప్రభు అని దేవునికి ఇవ్వాలి. మన యొక్క అవయవాలలో దుర్నీతి సాధనాలుగా, పాపానికి సాధనాలుగా, లోకానికి సాధనాలుగా మన అవయవాలు వాడబడకూడదు. అలా వాడబడితే మళ్ళీ పాపం నిన్ను కబలించేస్తుంది, పాపానికి దాసుడైపోతావు, పాపం నిన్ను నిత్య నరకంలో తీసుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ దేనికి లోబడతామో ఆ దానికే దాసులు అవుతారు. 17వ వచనంలో చూడండి, మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఎప్పుడు? ప్రభులో రాకముందు. పాపానికి దాసులై ఉంటిరి ఎప్పుడు? ప్రభులో రాకముందు ఉంటిరి. కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఆమేన్ హల్లెలూయా. చూడండి, మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఇప్పుడు ఏం చేశారో? ఉపదేశ క్రమానికి ఏం చేశారో? మీరు అప్పగించబడితిరో. ఉపదేశ క్రమం ఏంది? యేసు ప్రభువు బోధన. ఆ బోధనకి ఎప్పుడైతే ఒక వ్యక్తి అప్పగించుకుంటాడో దానికి హృదయపూర్వకంగా లోబడినాడు. కాబట్టి ఇప్పుడు పాపం నుండి అతను విమోచించబడి నీతికి దాసులైనారు. హల్లెలూయా. కాబట్టి ఉపదేశాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే తన మనసును మార్చుకుంటారో, ఎవరైతే దేవునికే తన జీవితాన్ని అప్పచెప్పుకుంటారో వారు విమోచింపబడి నీతికి దాసులై ఉన్నారు. హల్లెలూయా. 19వ వచనంలో, మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలా అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా. ముందు జీవితాన్ని రాస్తున్నాడు, ఇప్పుడు జీవితాన్ని రాస్తున్నాడు. ముందు జీవితాన్ని రాస్తున్నాడు, ఇప్పుడు జీవితాన్ని రాస్తున్నాడు. అర్థమైందా? ముందు జీవితంలో అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయవాలని అప్పగించారు. అపవిత్రత చేసేదానికి మన అవయవాలు ఇచ్చాం, పాపాలు చేయడానికి మన అవయవాల్ని వదిలేసినాం. అది గతకాల జీవితం. అట్లాగే ఎట్లా పాపం చేసేదానికి మీ శరీరాలని ధారాళంగా అప్పచెప్పారో ఇప్పుడు మీరు నీతి కలుగుటకు, పరిశుద్ధత కలుగుటకు మీ అవయవాలని దేవునికి అప్పచెప్పండి అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా.
రిజల్ట్ చూసండి. పాపానికి అప్పచెప్తే దాని రిజల్ట్ మరణం, దేవునికి అప్పచెప్తే దాని రిజల్ట్ జీవం, పరిశుద్ధత. కింద వస్తుంది దాని రిజల్ట్ చూడండి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను. అవునండి, అప్పటి ఫలము ఏది? పాపం చేయడం వల్ల కలిగిన ఫలము వలన ఏం కలిగాను? ఫలం ఏం కలిగాను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా. అప్పుడు కలిగిన ఫలం ఏమి? సిగ్గుపడడమే, వేరే ఏం కాదు. తర్వాత వాటి అంతము మరణమే. హల్లెలూయా చెప్తారా అనండి. మునుపటి క్రియల వలన ఏం ఫలము కలిగిందంటే సిగ్గు, దాని అంతము మరణం. ఏం కలిగింది? సిగ్గు కలిగింది. అయ్యా ఇంత ఘోర పాపం చేశామా చి అన్న సిగ్గు వేసింది. దాని అంతం అంట మరణం. అంతే, అయిపోయింది మరణం. అందుకనే మీరు మీ యొక్క అవయవాల్ని ఎవరికి అప్పచెప్పకూడదు? పాపానికి అప్పచెప్పకూడదు, అతిక్రమాలకి, అపవిత్రతకి ఇవ్వకూడదు. ఈ శరీరాన్ని ఇచ్చింది ఎందుకోసం అంటే దేవుడు నివసించేదానికి. చెప్పండి గట్టిగా, ఎవరు నివసించేదానికి? ఈ దేహాలు పరిశుద్ధాత్మకి నిలయమై ఉండుటకు ఇచ్చాడంట. ఈ దేహాలు తన పోలికలో చేసుకున్నాడంట ఆయన, తన రూపంలో చేసుకున్నాడంట ఆయన నివసించడానికి చేసుకున్నాడంట. ఆయన సంచరించడానికి ఈ మానవ జన్మని చేసుకున్నాడంట ఆయన. వాస్తవంగా లేఖనాలను మనం చూస్తే, లోతైన లేఖన భాగాలు చూస్తే ఆయన అభిలాషను మానవుల సృష్టి ఎందుకంటే, నేను వారిలో సంచరించి వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, నా బిడ్డలై ఉందురు. అందుకని ఆయన సంచరించాలని, ఆయన నివసించాలని ఈ మనుష్య జన్మని చేసుకున్నాడంట. కానీ ఆ మనిషి ఏం చేశాడు తెలుసా? ఆయన నివసించాల్సినటువంటి గుండెలో, ఆయన నివసించవలసిన జీవితంలో పాపము వచ్చి నివసించేటట్లుగా పాపాన్ని స్వాగతించి పిలిచాడు మానవుడు. ఇప్పుడు పాపం లోపల ఉంటే దేవుడు లోపల ఎట్లా ఉండగలడు? అందుకనే ఆ పాపాన్ని తీసేయాలని చెప్పేసే, దేవుడు ఉండాలంటే పాపం తీసేయాలి. అందుకే ఆ పాపం తీసే ప్రక్రియనే యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొని లోకానికి వచ్చాడు. ఆ లోపల ఉన్న పాపాన్ని దేని చేత పోగొడతాడు? సిలువ మరణము చేత, సిలువ రక్తము చేత. అందుకే సిలువలో ఆయన ఎక్కి రక్తం కార్చాడు. ఇప్పుడు ఆ రక్తాన్ని నమ్మి విశ్వసించి ఎవరెవరల్లా లోపల పాపములో ఉన్నారో, పాపములో దుర్లాడుతున్నారు, యేసయ్యా నేను నిన్ను పెట్టుకోవాల్సిన వాడు, పాపాన్ని లోపలికి స్వాగతించేసి పాపి అయిపోయి నీకు దూరం అయిపోయినాను, ఆ లోపల ఉండే పాపాన్ని కడిగి ప్రాయశ్చిత్తం చేసేదానికి రక్తం కార్చావు నాయన. థ్యాంక్స్ డాడీ. ఆ రక్తం చేత నా లోపల అంతరంతరాలను, నా పాపాన్ని అంతా కడిగేసేయండి, శుద్ధి చేసేయండి. ఇక నుంచి ఈ అవయవం నీదే, నీకే తావిస్తా, నాలో సంచారం చేయండి, నాలో ఉండండి అని యేసయ్యని నీ లోపలికి స్వాగతించావనుకో, పిలిచావనుకో, ఆహ్వానించావనుకో, ఆయన నిన్ను ఏలడం మొదలు పెడతాడు. హల్లెలూయా. అది దేవుని చిత్తం. అందుకే దేవుడు నిన్ను చేశాడు. అట్లాంటి ఒక దేవుడు ఏలే ఒక జీవితంగా నువ్వు మారితే నువ్వు ధన్యురాలువు, ధన్యుడు అయిపోతావు. హల్లెలూయా. అది ఒకటి చాలండి. దేవుడు ఏలే జీవితాన్ని నువ్వు నేర్చుకున్నావు అనుకో, నీవు ఇంకా ఎన్ని రోజులు బతికినా రాజే. నువ్వు కన్ను మూసినా నీవు దేవుని దగ్గరికి వెళ్తావు. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. నీ లోపల పాపం వేలుతూ నువ్వు చచ్చిపోయి పరలోకం వెళ్ళాలంటే అది కుదరదు. నీ లోపల యేసయ్యను ఆహ్వానించి ఆయన నిన్ను ఏలితేనే నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. ఇదే అండి రక్షణ అనేది. హల్లెలూయా. ఇదే క్రిస్టియన్ లైఫ్ అనేది. ఏదో వచ్చినాము మార్పు లేకుండా ప్రభు ఉన్నాడా, పాపం ఉందా, ఇదే తేడా దేవుడు చూస్తాడు. నువ్వు పాపానికి నీ జీవితాన్ని ఇచ్చావా, ప్రభుకి ఇచ్చావా? ప్రభుకి ఇస్తే పాపానికి ఇవ్వు, పాపానికి ఇస్తే ప్రభుకి ఇవ్వు, అంతే. రెండింటికి ఇస్తానంటే కుదరదు, గుర్తుపెట్టుకో. నేను కొంచెం ఈ సగం బాడీ ప్రభుకి ఇస్తాను, సగం బాడీ పాపానికి ఇస్తానంటే సగం లోపల రాడు దేవుడు, గుర్తుపెట్టుకో. కొంతమంది సగం ఉంటుంది, సగం ఇట్టుంటారు, సగం అట్టుంటారు. కొంతమంది సగం దేవుడికి ఎట్లుంటే సగం ఇవ్వకుంటారు. కొంతమంది సగం పాపానికి ఉంటారు, సగం దేవుడికి. ఇట్లాగా కాదు, దేవుడు పూర్తిగా కావాలని కోరతాడు. పాపం కూడా అంతే, సగం కాదు, పూర్తిగా కావాలని కోరుతుంది పాపం. ఆ పాపము నుండి ఎవడు విడిపించగలడు? యేసు మాత్రమే. కాబట్టి సింపుల్ అర్థం చేసుకునేదానికి, పాపం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే సిగ్గు, మరణం. అయితే దేవుని వలన వచ్చేది ఏందంట? తర్వాత రాయబడింది. ఆ ఫలాలు చూడండి. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి
దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అర్థమైందా? ఇప్పుడు పాపానికి అప్పచెప్పుకున్నారనుకోండి, దాని వలన కలిగినటువంటి ఫలము సిగ్గు, దాని అంతం మరణం. అదే దేవునికి అప్పచెప్పుకున్నారనుకో మీరు, దాని వలన కలిగిన ఫలము పరిశుద్ధత, దాని అంతం నిత్య జీవం. ఇప్పుడు ఏం కావాలో తెలుసుకోండి అన్నాడు. హల్లెలూయా. 2 పెట్టేసినాడు ముందర, మన ముందర. ఇప్పుడు 2 పెట్టేసి 2000 పట్టుకోండి అంటే ఏం పట్టుకుంటాం? 1000 పట్టుకుంటారా? హల్లెలూయా. ఏదో ఒకటి పట్టుకుంటారు. అవును సిస్టర్ చెప్పినట్టు 2 పట్టుకోరు, ఒకటే పట్టుకుంటారు. దీంట్లో ఏది జీవము ఏది మరణం మీకో తెలుసుకుంటేనే పట్టుకోవాలి. ఆమేన్. ఊరికైనా ఇది పట్టుకోండి అంటే ఇది ఒకటి జీవము ఒకటి మరణం ఉంది, ఏమో తెలియదు. అప్పుడు ఏం చేయాలి? ఏది పట్టుకోవాలి అని అడగాలి. నేరుగా వచ్చి ఏదో ఒకటి పట్టుకునేది కాదు. ఆమేన్. హల్లెలూయా. ఈ పక్క ఉండేది మరణం, ఈ పక్క ఉండేది జీవం అనుకోండి. మీరు నేరుగా వచ్చి మరణాన్ని పట్టుకుంటే మరణమే వస్తుంది. జీవాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు ఆ జీవం ఎవరిలో ఉంది? యేసులో. అర్థమైందా క్లియర్గా? అంటే ఇప్పుడు మనము పవిత్రులు అయిపోయినాము. అబ్బా నా పాపాలన్నీ క్షమించినాడు యేసయ్య, సన్నిధికి పోయినాను, ఆయన కడిగేసినాడు, అట్లా అని మళ్ళీ ఇచ్చలుడిగా జీవించేది కాదు. మళ్ళీ రొటీన్ లైఫ్ జీవించేది కాదు. పరిశుద్ధత కడగబడిన తర్వాత మళ్ళీ బురదలో పడిపోకుండా నేను కడగబడినాను. ఇప్పుడు చూడండి, వినండి, ఇక్కడ సందేశం చెప్పి ముగిస్తా. కడగబడినావా నువ్వు? ఏ పాపములో కడగబడినావో, కడగబడిన తర్వాత ఆ పాపం వచ్చి తలుపు తడతా ఉంటుంది అప్పుడప్పుడు. హల్లెలూయా. అప్పుడు దాంతో చెప్పాలి, ఏయ్ ఆల్రెడీ నేను ఎప్పుడో చంపేసిన, నీకు నేను తావిచ్చి నిన్ను నేను మోసి, అదే తమిళ్లో చెప్తాను, ముండ మోసిపోయిందిరా. హల్లెలూయా. నీకు నేను పనిచేసి నా లైఫే వ్యర్థమైపోయింది. ఇక నీ వైపు నేను చూడను, నా వైపు నువ్వు చూడొద్దు, మర్యాదగా పో. నేను కడగబడి ఉన్నాను, నేను దేవునికి అవయవాన్ని ఇచ్చేసినాను. నన్ను ఏలాల్సింది దేవుడు, నన్ను ఏలాల్సింది ఎవరో? దేవుడు. నాలో ఉండాల్సింది ఎవరో? నేను ఎవరి మాట వినాలా? కానీ నీ మాట వినేసి నేను మోసపోయినాను, నన్ను మోసం చేసినావు రా పాపమా సాతానా, నీ వైపు నేను చూడను ఇంకా. హల్లెలూయా. ఎందుకంటే నీ పని చేసినాను అనుకో నాకు సిగ్గుదా వస్తుంది, నీ పని చేశాను అనుకో మరణానికే పోతా నేను. అదే నా యేసయ్య పని చేశాను అనుకో, నా యేసయ్యకు నేను అప్పచెప్పుకున్నాను అనుకో, నాకు ఇంకా పరిశుద్ధత వస్తుంది, నాకు నిత్య జీవం కావాలా. నువ్వేమి నన్ను నరకానికి ఎత్తుకొని పోయి తోసేద్దాం అనుకుంటున్నావా? అవన్నీ కుదరదు. పాపంతో మాట్లాడాలి మీరు. హల్లెలూయా. మాట్లాడతారా? మాట్లాడరా? మీకు ఏదైతే వదిలి వచ్చి ఉంటారో అది మీ ముందు వచ్చి నిలబడతాయి, అప్పుడు మాట్లాడాలా. మీ ముందర అట్లే జలుక్ అని వచ్చి నిలబడతాయి కొన్ని. హల్లెలూయా. అప్పుడు నా ముందర నిలబడద్దు. హల్లెలూయా. నేను కడగబడి ఉన్నాను. ఈ అవయవం ఎవరికిదా? యేసు ప్రభుకే. నాలో నివసించాల్సింది ఆయనే, నన్ను ఏలాల్సింది ఆయనే, నా యజమానుడు ఆయనే, నేను ఆయనకు దాసుడని. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ప్రతిఘటిస్తారో వాళ్ళ మీద పాపం ఏలుబడి చేయదు. హల్లెలూయా. పాపం వచ్చి హలో అనింది అనుకోండి, ఎస్ హలో బాగున్నావా? హల్లెలూయా. పాపం మాట్లాడుతుంది తెలుసా మీకు? హల్లెలూయా. నైస్గా మాట్లాడుతుంది. హలో బాగున్నావా, ఎన్ని రోజులైంది, మారిపోయినావని బిల్డప్. ఆల్రెడీ నాకు దాసుడుగా ఉంటివి, ఈరోజు పెద్ద బిల్డప్ ఇస్తున్నా పరిశుద్ధురాలు అయిపోయి. పరిశుద్ధుడైపో బాబా, ఏం ప్రేయరు, ఏం బైబుల్, ఒకసారి చూడొచ్చు కదా, ఏం కాదరా హల్లెలూయా అని మాట్లాడుతుంది. హల్లెలూయా చెప్తారా? అప్పుడు బాయ్ చెప్పేసినావు అనుకో, మళ్ళీ నీ వైపు రాదు అది. నువ్వు హాయ్ అన్నావు అనుకో, హాయ్ అన్నావు అనుకో, మాటలు పెట్టుకుంటుంది. ఏం కాదులే చేసేయి, దేవుడు ఉన్నాడు, మీ దేవుడు ఉన్నాడు, కడిగేస్తాడులే, ఇంకోసారి కూడా కడిగేస్తాడులే, కానీ ఏం కాదులే, ఇది పాపం ఏం కాదు, చిన్నదే, కానీ కళ్ళు మూసుకొని కూడా తాగేయి. హల్లెలూయా చెప్తారా? అటు తిరుక్కో, ఇటు తిరుక్కో, అటు చేయి, ఇవి మాట్లాడతాయి. మీకు మాట్లాడలేదు ఎప్పుడు పాపం అంటే? అట్లా పోలేదా మీరు ఇంత? హల్లెలూయా చెప్తారా? అలా మాట్లాడతాయి, మనల్ని మోటివేట్ చేస్తుంది. అది ఎట్లా తెలుసా? మన కొలీగ్స్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా,
మనం వర్క్ చేసే వాళ్ళ ద్వారా. అక్క ఇదేం తప్పులేదుకా, ఏం కాదు, ఇది మానవ జీవితం కా, చూస్తే ఏమే తప్పులేదు, మాట్లాడితే ఏమే తప్పులేదు, చేస్తేనాక అక్కడే కదా దారి తీసేది. చూడాలా, మాట్లాడాలా, అప్పుడే కదా నైస్గా మనము దాని లోపలికి వెళ్ళేది. ఆమె నెలలు చెప్తారా? ఏం లేదుకా, అక్కడ ఏం లేదు, దూరంగా ఉండు నువ్వు, దూరంగా ఉండు. అది చూస్తుంది, అబ్బాబ్బాబ్బా ఎంతో దూరంగా ఉండవు, నా దగ్గరే వచ్చి దొరలాడుతూ ఉన్నావు, ఇప్పుడు ఏం బిల్డప్ నీది, రా రా రా, ఇంకొంచెం దూరం వచ్చి, ఇంకొంచెం దూరం వచ్చి, ఒకరోజు దూరంగా నిలబడతావు, ఇంకో రోజు ఇంకొంచెం దూరం పోతావు. ఇట్లా మోటివేట్ చేస్తూ ఉంటుంది పాపం. జాగ్రత్త. అందుకే పాపానికి గురించే చెప్పు, ఏ పాపమా, ఈ శరీరాన్ని ఏలటానికి నీకు అవకాశం లేదు. నేను యేసయ్య బిడ్డని. చెప్పండి, నేను యేసయ్య బిడ్డని, నేను యేసు రక్తంలో కడగబడిన వాడిని, నా పాపాలన్నీ యేసయ్య సిలువలో కొట్టేశాడు, నా పాపం అంతటా కడిగేశాడు, నేను పరిశుద్ధుడుగా యేసయ్య మార్చాడు, నాలో యేసయ్య ఉండాలా, పాపానికి తోటు లేదు అని చెప్పగలగాలి. ఆమె చెప్తారా? ఇప్పుడు ఫలితం మీకేం కావాలి? మరణం కావాలా, నిత్య జీవం కావాలా? నిత్య జీవం కావాలంటే ఈ పక్క ఉండండి, పక్కలో చూసి చెప్పండి, ఈ పక్క ఉండండి. ఈ పక్కలో ఉంటే నువ్వు నిత్య జీవితం కావాలి ప్రభు, నిత్య జీవితం కావాలి అడగాల్సిన అవసరం లేదు. ఈ పక్క ఉంటే ఆటోమేటిక్గా ఆయన ఇస్తాడు. ఆ పక్క ఉండేవాడు అడగాల, దేవా నిత్య జీవం, ఈ నిత్య జీవి నన్ను మార్చు రే, ఫస్ట్ ఆ పక్క పోరా, పోకుండా ఆడు ఉండి నిత్య జీవం ఎట్లా వస్తుంది, నీకేడు వస్తుంది నిత్య జీవం. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నారు లోకం అంతటా, ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలంటే ఇక్కడ సెంటర్లో నిలబడినాడు ఒక ఆయన, జీసస్ క్రైస్ట్. ఈయన నిలబడి ఏం చేస్తున్నాడు? అవతలు ఉండే వాళ్ళంతా యువతలకు వచ్చేయండి పిలుస్తూ ఉన్నాడు. దాంట్లో మనమంతా కూడా అవతలు ఉండేవాళ్ళు ఆయన మాట ఈ యువతలకు వచ్చేసి ఉన్నాము. ఇంకా లోకం అవతలే ఉంది, వాళ్ళంతా యువతలకి ఎప్పుడు వస్తారో. హల్లెలూయా, హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు జీసస్ స్థానాన్ని మనకు ఇచ్చి ఉన్నాడు, సంఘానికి ఇచ్చి ఉన్నాడు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆయన పని చేస్తున్నాము. ఆయన అంతకుముందు చేసేసి పోయినాడు. అక్కడ ఉండే వాళ్ళని ఇక్కడికి పిలవండి అని. ఇప్పుడు మనం పిలుస్తూ ఉన్నాం, ఇక్కడికి రండి అని. అదే సువార్త, అదే సేవ, వేరే ఏం కాదు. హల్లెలూయా చెప్తారా? సింపుల్. సేవ అనేది ఈజీ, వెరీ ఈజీ. అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడికి నడిపించేదే. ఇది పాపం రా నరకానికి పోతుంది, ఇది జీవం రా నిత్య జీవానికి పోతుంది. ఈ పాపానికి యజమానుడు సాతాను రా అపవాది, ఈ పాపానికి పరిశుద్ధతకి యజమానుడు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. పాపం అపవాది వలన వచ్చింది, పరిశుద్ధత యేసు వల్ల వచ్చింది. పాపం వల్ల మరణం వచ్చింది, అమ్మాయి పరిశుద్ధత వలన జీవం. ఇంతే సింపుల్. కాబట్టి ఈ మాట ముగించుకుందాం. 22లో, అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. లాస్ట్ వాక్యం చదివేసి, ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము. చూసారా కన్క్లూజన్? పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరం ఏమంటే మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. ఇప్పుడు 12వ వచనం నుండి 23వ వచనం వరకు చదివాము. దాని లాస్ట్ సారాంశం అది. సారాంశం పైనంతా వివరణ ఇచ్చేసినాడు ఆల్రెడీ. అర్థమైందా? 23లో పైన ఉండేవంతా వివరణ, దాని వివరణ. లాస్ట్ సారాంశం, సమ్మరీ, కన్క్లూషన్ అంటారు కదా, ముగింపు. అది ఏంది? 2 మాటలు ముగించేసినాడు. పాపం వలన వచ్చేది మరణం, ప్రభు అయిన క్రీస్తు వల్ల వచ్చేది నిత్య జీవం. ఇప్పుడు అదే కదా చదివాం. ఎవరికి అప్పచెప్పుకుంటావో అది వస్తుంది. పాపానికి అప్పచెప్పుకుంటే మరణం వస్తుంది, యేసు ప్రభుకి అప్పచెప్పుకుంటే నిత్య జీవం వస్తుంది. కొంచెం ఎక్స్ట్రా ఏం చదివినామో, దాని ఫలితము సిగ్గు, దీని ఫలితము పరిశుద్ధత, దాని ముగింపు నిత్య జీవం, దాని ముగింపు మరణం. దాన్నే లాస్ట్ వాక్యంలో చెప్పేసినాడు 2వ మాటల్లో. పాపం వలన వచ్చు జీతం. అవునండి, మీకేం జీతం కావాలి? మరణం అనే జీతమా, నిత్య జీవం అనే జీతమా? హల్లెలూయా. పాపం అనే యజమానుడు ఇచ్చే జీతం మరణం, యేసు అనే యజమానుడు ఇచ్చే జీతం. ఏం జీతం కావాలి మీరు తెలుసుకోండి. ఆడ పని చేసి ఇది కావాలంటే రాదు, ఏడ పని చేసి ఏడు అడిగితేనే వస్తుంది. ఈ పక్క ఒక యజమానుడు ఉన్నాడు, ఈ పక్క ఒక యజమానుడు ఉన్నాడు. ఈ యజమాని దగ్గర పోయి పనిచేసి ఈ యజమాని దగ్గర పనిచేస్తే ఈ యజమానుడే కూలి ఇస్తాడు, ఈ యజమానికి పనిచేస్తే ఈ యజమాని కూలి ఇస్తాడు. హల్లెలూయా. మనోళ్ళు అక్కడ పనిచేసి ఇక్కడ కావాలంటే కుదరతుందమ్మా. ఏడ పని చేయాలా?
ఏ యజమానికి పని చేయాలా? యేసు అనే యజమానికి పని చేయాలా? చెప్పండి, ఏ యజమానికి? యేసు అనే యజమాని ఒక జీతం ఇస్తాడంట. ఏమండి ఆ జీతం పేరు? ఈ లోకంలో ఎవడీ లేదు ఆ జీతాన్ని. ఈ లోకంలో ఎవడీ లేడు. బిల్ గేట్ లేడు, అంబానీ లేడు, అదానీ లేడు, వాడు అబ్బ కూడా లేడు. ఎవడే ఇయ్యలేని ఒక జీతం. ఏమది? నిత్య జీవం. హల్లెలూయా చెప్పాలా? ఎవడు ఇయ్యలేడు, డాక్టర్లు ఇయ్యలేడు, లోకంలో ఎవరు ఇయ్యలేదు. నిత్య జీవం అనేది పర్మనెంట్ లైఫ్, అది యేసు మాత్రమే ఇస్తాడు. ఆ జీవాన్ని మనుషులందరికీ ఇవ్వాలనేది ఆయన ఆరాటం. ఆయన ఎందుకంటే మనుషులందరూ పుట్టించింది ఎవరిదా? ఆయన. ఈ పక్కుండే వాళ్ళని ఈ పక్క నడిపించాలని వచ్చింది ఆయన. కానీ ఆ పక్కుండే ఏమేమో మాట్లాడుతూ మనుషులు. తెలుస్తుంది మళ్ళీ తర్వాత ఫలితం వచ్చినప్పుడు తెలుస్తుంది, గమ్యం ఎక్కడికైనా తెలుస్తుంది. జీతం మరణం, ఆ మరణమే నిత్య నరకం. అయితే యేసు ఇచ్చే జీతం నిత్య జీవం. ఆ జీవమే నిత్య 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 కాలం జీవించే జీవం. అందుకని ఈ లోకం అంతటి ఇటువైపు రావాలనేది మన ప్రార్థన, ప్రయాస, ప్రసంగం, సేవ. ఇదే సంఘాలు చేస్తూ ఉండేది, పాస్టర్లు చేసే పని అదే. ఈ పని డబ్బు ద్వారా చేయలేము. ఎంత ధనం ఉన్నా కూడా ఈ పక్క రాలేడు. క్రీస్తు నమ్ముకుంటేనే రాగలుగుతాడు. ఈరోజు లోకం అంతటా కూడా ఒక వేలో ఉండిపోతుంది. ఆ వేలో నుండి యేసు వేలోకి రావాలి. దానికే ఈ లేఖ రాశాడు. చాలా అద్భుతమైన లేఖనాలు, రోమాపత్రిక. అందరూ లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. 6 అధ్యాయాలు మనము చదువుకుని నేర్చుకుని వచ్చాం. రేపటికి 7వ అధ్యాయాన్ని మొదలు పెడతాం. కొంత ఫాస్ట్గా పోతుంది కదా మంది. ఎందుకని అంటే సారాంశమే మెయిన్ ఇంపార్టెంట్ దాంట్లో. అందుకని ఆ చాప్టర్ అంతటా కూడా ఏమిటి? 2 మాటలు. ఒకటి, సాదృశ్యమందు ఆయన మరణంలోను, పాతిపెట్టలోను, పునరుద్ధానంలోను మనల్ని ఐక్యం చేసుకోవాలి. ఐక్యం చేసుకున్న మనం ఏం చేయాలి? మన శరీరాన్ని నీతి సాధనాలుగా అప్పచెప్పాలి, దేవునికి లోబడాలి. ఇది 2 చేసామనుకోండి నిత్య జీవం వస్తుంది. 3 ముక్కలే. హల్లెలూయా. అదే దుర్నీతికి సాధనాలుగా ఈ శరీరాన్ని అప్పచెప్పామనుకోండి, ఈ శరీరానికి పాపానికి లోపరుచుకున్నామనుకోండి, దానివలన మనకి మరణం వస్తుందండి. ఇంతే. ఇప్పుడు చదివిన అన్ని 6వ అధ్యాయం యొక్క సారాంశం 2 ముక్కలు చెప్పాను చూడండి. 2 ముక్కలు నేర్చుకునేదానికి ఈ చాప్టర్ అంతా చదవాలి. అలా ప్రతి చాప్టర్లో సారాంశాలు ఉంటాయి బైబిల్లో. అలా చదివామనుకోండి 6వ అధ్యాయంలో ఏముంది చెప్పండి అంటే టపక్కని చెప్తాం. హల్లెలూయా. రెఫరెన్సులు గుర్తు లేకపోయినా పర్వాలేదు, సారాంశం గుర్తుపెట్టుకోవాలి. రోమా 6వ అధ్యాయంలో ఏం చెప్పింది? 2 ఆ సారాంశం చెప్పింది. ఆయనతో ఐక్యం పరుచుకోవాలని, రెండవది ఆయనకు అప్పచెప్పుకోవాలని, ఆయనకు దాసులుగా ఉండాలని. దాని ఫలితం ఏమిటి? నిత్య జీవం. అంతే అంతే 6వ అధ్యాయం. అది దేవుడు నేర్పించిన పాఠం. కనుక అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీ పాదాలకి ఎన్ని ముద్దులు పెట్టినా సరిపోదు, నీ పాదాలకి ఎన్ని మొక్కులు మొక్కినా సరిపోదు నాయన. అవును తండ్రి, మీ చేత చేయబడిన మానవాళి, మిమ్మల్ని కలిగి ఉండవలసిన మానవాళి, మీకు దాసులుగా ఉండాల్సిన మానవాళి, మీ దగ్గర పనిచేయవలసిన మానవాళి ఆదాము నుండి ఆయన పాపానికి దాసోహం అయిపోయి, పాపానికి అప్పచెప్పుకొని, పాపం వలన లోకం ఎంతో చెడిపోయి పాడైపోయింది. అలా పాడైపోయిన ఈ లోకాన్ని, మరణానికి పరిగెడుతున్న ఈ లోకాన్ని పాపం నుండి విడిపించి ప్రతి ఒక్కరిని జీవములోకి నడిపించాలని 2000 సంవత్సరాల క్రితం నాయన మీరు ఈ భూలోకానికి వచ్చారు ప్రభువా. కానీ ఈ లోకము ఇంకా కూడా తెలుసుకోకుండా, ఈ పాపములో వారు బందీలైపోయి, ఈ పాపం వారిని విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా, వీరు కూడా మనుషులు కూడా పాపాన్ని వదిలిపెట్టకుండా, పాపము వదలట్లేదు, మనుషులు పాపాన్ని వదలట్లేదు. అందువల్లనే నిన్ను తెలుసుకోలేక ఎందరో నశించి నరకానికి వెళ్తున్నారు ప్రభువా. వారందరి నేత్రాలు తెరిచి, వారందరూ పాపంలో ఉన్నారని గ్రహింపు ఇచ్చి, ఆ పాపాన్ని దులుపుకొని వదులుకొని మీ దగ్గరకు వచ్చేటట్లు చేయండి నాయన. ఎందరో పాపాన్ని నీళ్ళ వలె తాగుతూ, ఆహారం వలె మృంగుతూ వారి జీవితాలలోని పాడు చేసుకుంటున్నారు ప్రభువా. ఈ సత్యం తెలియక ఎందరో క్రిస్టియన్లోకి వచ్చిన వారు కూడా ఊరకే నామకే వాస్తుగా మందిరంకి వస్తున్నారు, కానీ వాళ్ళు పాపం అనే యజమాని కిందే పనిచేస్తున్నారు తండ్రి. యేసు అనే యజమాని కింద పనిచేయట్లేదు. యేసు అనే యజమాని కింద ప్రతి ఒక్కరు రావాలి. ఈ బ్లెస్సింగ్ చర్చ్లో ఉండే వాళ్ళందరూ నేను ఎవరికి
దాసుడుగా ఉన్నాను, పనివాడుగా ఉన్నానని గుర్తెరిగిన వారుగా నాయన మీకు దాసులుగా ఉంటే, మీకు పని చేస్తే దాని అంతం నిత్య జీవం తండ్రి. అదే కావాలి మాకు. సంఘంలో ఉండే వారందరికీ ఆ నిత్య జీవమే కావాలి. ఈ ప్రపంచంలో ఉండే వారందరికీ ఆ నిత్య జీవమే కావాలి. కానీ వారు దేనికి అప్పచెప్పుకుంటారో దానివైపే వెళ్తారు తండ్రి. కానీ దేవుని కంటే పాపానికే లోకంలో ఎక్కువగా అప్పగించుకొని పరిగెడుతున్నారు నాయన. యవనులేమి, పురుషులేమి, పెద్దలేమి, ధనవంతులేమి, దరిద్రులేమి, సామంతులేమి అందరూ పరిగెడుతున్నారు నాయన లోకం అంతటా. ఆ యొక్క పరుగులు మరణానికి వెళ్తుందని వారికి తెలియలేదు ప్రభువా. వారు పరిగెడుతున్న ఆ పరుగులు వారిని నరకానికి తీసుకెళ్తుందని అమాయకులు తెలియకుండా పరిగెడుతున్నారు నాయన. వారిని ఆపండి యేసయ్యా, వారిని నిలపండి యేసయ్యా, వారిని కాపాడండి యేసయ్యా, వారికి గ్రహింపునియండి యేసయ్యా. ఇది పాపమని వారి గ్రహింపునివ్వండి యేసయ్యా. పాపానికి పరిహారము నేను వచ్చినాను అని చెప్పండి యేసయ్య వారికి. వారందరూ కూడా వారి జీవితాల్లో నుండి పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధతలోకి, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలోకి వచ్చేటట్లు చేయండి నాయన. ఇక్కడ నిలబడిన మేమందరము నాయన ఒకప్పుడు పాపులముగా ఉండి ఇప్పుడు పరిశుద్ధతలోకి మీరు పిలిచారు, మీరు చేశారు. మేము తిరిగి పాపము వైపు చూడక వెళ్ళక దానికి దాసోహం కాకుండా మమ్మల్ని మీ యొక్క స్వాధీనంలోకి ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల డివోషన్కి వచ్చి మాటలు విని నేర్చుకొని మీలో బలం పొందుతున్న ప్రతి వారిని ఇంకాను శరీరంలోను, ఆత్మలోను, ప్రాణంలోను బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారు ప్రయత్నాలు, వారు చేస్తున్న పనులు, వారి ఉద్యోగాలు, వారు సమస్తాన్ని దీవించండి. వారిని గొప్ప చేయ మొదలు పెట్టండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్దాం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవానే సన్నతించు. చేసిన ఉపకారం దేనిని మరొకము. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసం కూడి వచ్చిన అందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.